ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల పరిశ్రమల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మన రాష్ట్రంలో మరియు మన దేశంలో ఎక్కువగా వ్యవసాయ రంగంపై ప్రజలు ఆధారపడి జీవనం సాగిస్తుండడం వల్ల ఎక్కువగా వ్యవసాయ ఆధార పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్నాయి. వీటికి కావలసిన ముడి పదార్థాలు వ్యవసాయం నుండి లభిస్తాయి. రాష్ట్రంలోని ఆదాయంలో సుమారు 70% వ్యవసాయ సంబంధిత పరిశ్రమల ద్వారానే లభ్యమవుతూ ఉన్నది. అందువలన ఎక్కువగా వ్యవసాయ రంగంలోనే ఉపాధి కూడా లభించడం జరుగుతున్నది. మన రాష్ట్రంలో ఎక్కువగా పారిశ్రామిక ప్రగతికి తోడ్పడే రంగాలలో టెక్స్టైల్ పరిశ్రమ అత్యంత కీలకమైనది. ముఖ్యంగా పత్తి పంట ద్వారా ఎక్కువగా వస్త్రాలు తయారు చేయడానికి మరియు స్పిన్నింగ్ మరియు ప్రాసెసింగ్ రంగాలకు ఎక్కువగా మన రాష్ట్రంలో టెక్స్టైల్ పరిశ్రమ ప్రసిద్ధి చెందినది. వీటిలో ముఖ్యంగా కోస్తాంధ్ర ప్రాంతాలు ఎక్కువగా పత్తి పంటను పండిస్తున్నాయి. ప్రధానంగా గుంటూరు, ప్రకాశం జిల్లాలలో ఎక్కువగా పండిస్తారు. రాయలసీమ కూడా ఎక్కువగా అనుకూలంగా ఉండడం వల్ల కాటన్ మిల్స్ కూడా ఎక్కువగా అక్కడే ఉన్నాయి. మన రాష్ట్రంలో నీటిపారుదల వసతులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో మరియు డెల్టా ప్రాంతాలలో వేరువేరు రకాల పత్తిని కూడా ఎక్కువగా పండిస్తూ ఉన్నారు. వీటి వల్ల ఆదాయం ఎక్కువగా లభించడం వల్ల ఇవి బాగా అభివృద్ధి చెందాయి. వస్త్ర పరిశ్రమ మిల్లులు ఎక్కువగా ఎమ్మిగనూర్ మిల్స్ కర్నూలు జిల్లాలో ఉన్నాయి. వీటిని 1965లో ప్రారంభించడం జరిగింది. మదనపల్లి స్పిన్నింగ్ మిల్స్ మదనపల్లి ప్రాంతంలో చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. ఇవి 1966లో ప్రారంభించబడ్డాయి. రాయలసీమ మిల్స్ అనునది కర్నూలు జిల్లాలో 1950లోను, ఆదోని ప్రాంతంలో కాటన్ మిల్స్ను ఆదోనిలోను 1956లోను ప్రారంభించారు. వీటి వల్ల ఆదాయం ఎక్కువగా వస్తున్నది. మన రాష్ట్రంలో మరో ఇతర పరిశ్రమ పంచదార పరిశ్రమ. ఇది ఎక్కువగా డెల్టా ప్రాంతాలైన పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా, విశాఖపట్నం జిల్లాలలో చెరుకు ఎక్కువగా పండడం జరుగుతున్నది. అందువలన రాష్ట్రం మొత్తం మీద సహకార రంగంలో చక్కెర కర్మాగారాలు ఎక్కువగా ఉన్నాయి. మన రాష్ట్రంలో ముఖ్యమైన కర్మాగారాలు ఎక్కువగా కొవ్వూరు, అనకాపల్లి, చిత్తూరు, నంద్యాల, శ్రీకాకుళం జిల్లాలోని ఆమ్దాల వలస ప్రాంతాలలో చక్కెర పరిశ్రమలు సహకార రంగంలో ఇప్పటికీ నడపబడుతున్నాయి. వీటిలో కొన్ని మూసివేయబడినా కూడా మిగతావన్నీ నడపబడుతున్నాయి. ఆంధ్ర చక్కెర ఫ్యాక్టరీ 1925 సంవత్సరంలో ప్రైవేటు వారి సహకారంతో తణుకులో ప్రారంభించబడింది. దక్కన్ షుగర్స్ కంపెనీ సామర్లకోటలోను, కేసీపీ లిమిటెడ్ ఉయ్యూరులోను, కెర్లంపూడి, పిఠాపురం ఏరియాలలోనూ పంచదార పరిశ్రమలు నెలకొని ఉన్నాయి. వీటి వల్ల ఆదాయం ఎక్కువగా లభించడం వల్ల కొన్ని ఎక్కువగా నడపబడుతున్నాయి. మన రాష్ట్రంలో ఇంకో ముఖ్యమైనటువంటి పరిశ్రమ జనపనార. ఇది కోస్తా జిల్లాలలోని శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరులో ఎక్కువగా వ్యాప్తి చెంది ఉంది. విజయనగరంలో ప్రముఖంగా చెప్పుకోవడానికి 4 జనపనార మిల్లులు, నెల్లిమర్ల, బొబ్బిలి, విజయనగరంలోని 2 మిల్లులు ఉన్నాయి. వీటి వల్ల ఆదాయం మరియు ఉపాధి ఎక్కువగా లభిస్తున్నది. శ్రీకాకుళం, విశాఖ, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాలలో కూడా ఒక్కొక్క యూనిట్ చొప్పున కర్మాగారాలు నెలకొని ఉన్నాయి. వీటిలో కొన్ని కర్మాగారాలలో సరైన మద్దతు ధర లేక రైతులు పండించకపోవడం వల్ల నడపడం జరగడం లేదు. మరో ముఖ్యమైన పరిశ్రమ పొగాకు పరిశ్రమ. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాలు పొగాకు పంటలకు ఎక్కువగా ప్రసిద్ధి చెందాయి. గుంటూరు జిల్లాలోని చీరాల ప్రాంతంలో అత్యంత మేలు రకమైన వర్జీనియా పొగాకు పండబడుతుంది. అందుకే ఆంధ్రప్రదేశ్ను భారతదేశపు హవానాగా పిలుస్తారు. హవానా అనగా క్యూబా రాజధాని. ప్రపంచంలో పొగాకు ఉత్పత్తికి క్యూబా ఎక్కువగా అభివృద్ధి చెందింది. మన రాష్ట్రంలో మరో ముఖ్య పరిశ్రమ మత్స్య సంపద పరిశ్రమ.
ఆంధ్రప్రదేశ్కు 974 కిలోమీటర్ల పొడవైన తీరరేఖ ఉండటం వల్ల గోదావరి, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఎక్కువగా చేపల పరిశ్రమ అభివృద్ధి చెందినది. కొల్లేరు లాంటి ప్రాంతాలలో శాస్త్రీయమైన పద్ధతిలో రొయ్యల, చేపల సాగులు కూడా నదులలో చేస్తారు. మన రాష్ట్రం నుండి ఎక్కువగా పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలకు నిత్యం చేపల ఎగుమతి జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఈ పరిశ్రమతో ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉపాధి లభిస్తున్నది. తరువాత మన రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన పరిశ్రమలు ఖనిజాధార పరిశ్రమలు. మన రాష్ట్రంలోని అనేక జిల్లాలలో ఖనిజాలు ఎక్కువగా లభ్యమవుతాయి. అవి ఏమనగా, దేశంలోనే అబ్రకం నిక్షేపాల్లో మన రాష్ట్రం 2వ స్థానంలో ఉన్నది. కడప, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో బైరటీస్ నిక్షేపాలు ఎక్కువగా ఉన్నాయి. నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో అబ్రకం నిక్షేపాలను కూడా గుర్తించారు. దేశం మొత్తంలోని బైరటీస్ ఉత్పత్తిలో 85% మన రాష్ట్రం నుండే లభ్యమవుతున్నాయి. కడప, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో బైరటీస్ నిక్షేపాలను కూడా గుర్తించడం జరిగింది. రాయలసీమలోని కడప జిల్లాలో కూడా మంగంపేట ప్రాంతంలో బైరటీస్ నిక్షేపాలను గుర్తించారు. చమురు మరియు సహజవాయువు నిక్షేపాల వెలికితీతలో బైరటీస్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అందుకు ఇది ప్రధానమైన వనరుగా అభివృద్ధి చెందింది. విశాఖపట్నం మరియు తూర్పుగోదావరి జిల్లాల్లోని కొండ ప్రాంతాల్లో బాక్సైట్ నిక్షేపాలు ఎక్కువగా లభిస్తాయి. కానీ వీటిని వెలికి తీయడానికి గిరిజనుల సంపదను కొల్లగొట్టడం అవుతుంది కాబట్టి ప్రభుత్వాలు చేయడం లేదు. విజయనగరం, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో మాంగనీస్ నిక్షేపాలు ఎక్కువగా లభిస్తాయి. ఈ విధంగా ఖనిజాధార పరిశ్రమలకు మన రాష్ట్రంలోని ఖనిజ సంపద ఎక్కువగా తోడ్పడబడుతుంది. మిగిలిన ముఖ్యమైన పరిశ్రమల గురించి తరువాత వీడియోలో చూద్దాం.